బ్లూజెట్ హెల్త్ కేర్ ఒక ఫార్మా స్పెషాలిటీ కంపెనీ. దీని మార్కెట్ క్యాప్ 5,500 crores, నెట్ ప్రాఫిట్ మార్జిన్ 18%, ROCE 27%. 1968లో స్థాపించబడిన ఈ కంపెనీ మెడికల్, ఇమేజింగ్ మరియు డయాబెటిక్ రంగాలకు అవసరమైన కీలక పదార్థాలను తయారు చేస్తుంది. కంపెనీ ఆదాయంలో దాదాపు 75% వాటా అమెరికా, యూరోప్ మరియు జపాన్ వంటి అంతర్జాతీయ మార్కెట్ల నుండే వస్తుంది. మహారాష్ట్రలోని మహాద్ అంబర్నాథ్లో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఉంది. ఈ కంపెనీ ప్రధాన బలం నిచ్ ప్రోడక్ట్స్. తక్కువ పోటీ ఉన్న విభాగాల్లో పనిచేయడం వల్ల వీరికి ధర నిర్ణయించే శక్తి ఉంది, అంటే ప్రైసింగ్ పవర్. అలాగే ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్ను ఎంచుకుంటున్న చైనా +1 వ్యూహం వల్ల బ్లూజెట్ దీర్ఘకాలికంగా లాభపడనుంది. బలమైన ఎగుమతులు మరియు అధిక రిటర్న్ రేషియోలు ఈ కంపెనీ నాణ్యతకు నిదర్శనం. ప్రతి వ్యాపారంలో ఉన్నట్లు ఇందులోనూ కొన్ని రిస్కులు ఉన్నాయి. కంపెనీ ఆదాయం కేవలం ఒకే ఒక సెగ్మెంట్ మరియు టాప్ 5 కస్టమర్లపైనే ఎక్కువగా ఆధారపడి ఉండడం ఒక ప్రధాన బలహీనత. అలాగే ప్రస్తుత వాల్యుయేషన్ కొంత ఎక్కువగా కనిపిస్తోంది. ఒకవేళ రూపాయి విలువ పెరిగితే అది కంపెనీ లాభాల మార్జిన్లపై ప్రభావం చూసే అవకాశం ఉంది. షార్ట్ టర్మ్లో అంటే 6 to 12 months టైంకి ఈ స్టాక్ పట్ల న్యూట్రల్గా ఉండాలి. గత కొన్ని క్వార్టర్లలో ఆదాయం ఇంప్రూవ్ అయింది. అయితే కంపెనీ 200 to 300 crores ఎక్స్పాన్షన్ ప్రణాళికతో ఉంది. సో నెక్స్ట్ రెవెన్యూ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. లాంగ్ టర్మ్లో చూస్తే ఈ కంపెనీ పాజిటివ్గా ఉంది. 2030 నాటికి గ్లోబల్ కాంట్రాస్ట్ మీడియా మార్కెట్ 2.5 బిలియన్లకు పెరగవచ్చు. కొత్త ప్లాంట్ పూర్తయ్యాక ఆదాయం రెట్టింపు కావచ్చని మేనేజ్మెంట్ భావిస్తోంది. క్వాలిటీ బిజినెస్ కావడంతో దీర్ఘకాలిక పెట్టుబడిదారులు షేర్ ధర తగ్గినప్పుడల్లా కొనుగోలు చేయడం లాభదాయకంగా ఉండొచ్చు. ఓవరాల్గా చూస్తే బ్లూజెట్ హెల్త్ కేర్ ఒక క్వాలిటీ స్పెషాలిటీ ఫార్మా కంపెనీ. షార్ట్ టర్మ్లో వాల్యుయేషన్ కొంత ఎక్కువగా ఉన్నందున మార్కెట్ కరెక్షన్ కోసం వేచి చూడడం మంచిది. కానీ దీర్ఘకాలిక దృష్టితో చూస్తే బలమైన ఫండమెంటల్స్ కలిగిన ఈ కంపెనీ ఇన్వెస్టర్లకు మంచి ఎంపిక. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.